హలో స్నేహితులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పులుసును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఏ పులుసు అయినా కానివ్వండి, అందులోకి మెంతికూర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకని చెప్పేసి రొయ్యల్ని ఉప్పు నీళ్ళలో 2, 3 సార్లు కడిగిన తర్వాత ఇందులోకి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఫ్రై అయిన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ పులుసు టేస్ట్ అనేది. కాబట్టి ఖచ్చితంగా రొయ్యలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. ఇప్పుడు ఇందులోకి మనమైతే చింతపండునైతే నానేసుకొని అందులో నుంచి రసాన్నయితే తీసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా! ఇందులోకి తగినంత కారం, ఇంకా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్‌లో. ఏంటంటే రొయ్యల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యల ఫ్రై అందరికి తెలుసు కానీ ఒకసారి రొయ్యల పులుసు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! కారం మగ్గాక మనం ముందుగా పక్కకు పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వడగట్టుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసుకోవాలి దగ్గర పడేంత వరకు. ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియా, జీలకర్ర, మెంతుల పౌడరు, ఇంకా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పులుసు రెడీ. ఇంకా ఈ రొయ్యల పులుసు మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో అనేది మాత్రం కామెంట్ చేయండి. మీకు రొయ్యల పులుసు ఇష్టమా లేకపోతే ఫ్రై ఇష్టమా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.